విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్లో ఈరోజు మనం సమ్మర్ కలెక్షన్స్ చూస్తున్నాము. సమ్మర్లో ఎక్కువగా యూస్ఫుల్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కాటన్ కదా, అందుకే సమ్మర్లో ప్రింటెడ్ వెరైటీ కాటన్ వెరైటీ చూస్తున్నాము. సో సమ్మర్ కాటన్ శారీస్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీ కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకి డిఫరెంట్ లావెండర్లోనే బ్రైట్ నావీ బ్లూ అని చెప్పుకోవచ్చు. సో పళ్ళు పాటు చూస్తే కనుక మనకి అంతా కూడా ప్రింటెడ్ లైన్స్ అనేది చీకు కలర్ లైన్స్ అండ్ బ్లూ కలర్ లైన్స్తో పళ్ళు పాటు హైలైట్ చేశారు. మెరూన్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ కూడా ఇచ్చేస్తూ మనకి పళ్ళు పాటు అనేది 1 మీటర్ అబౌవ్ హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ లాగా మనకి ఫ్లవర్స్తో శారీ అంతా కూడా హైలైట్ అవుతుంది. కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకు ఒక బ్లూ అని చెప్పుకోవచ్చు. ఈ బ్లూలోనే మనకి చీకు కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ పార్ట్ హైలైట్ చేస్తూ దాంట్లో గ్రీన్ అండ్ మెరూన్ బ్లాక్తో ఈ విధంగా ఫ్లవర్ ప్రింటింగ్ బంచెస్ అనేవి మనకి శారీ అంతా కూడా ఉంటాయి. ఈ శారీ ఫ్లవర్స్ అంతా కూడా మనకి శారీలో మింగిల్ అయిపోయి ఉంటుంది. ఎలాంటి బార్డర్స్ వేరియేషన్స్ లేదు, ఓన్లీ ప్యూర్ కాటన్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా డిజైనింగ్ ఇదే కంటిన్యూ అవుతుంది. బార్డర్స్ కింద చూద్దాం ఒకసారి. పైన బార్డర్ లేదు, బట్ శారీకి కింద చూసుకుంటే కనుక మనకి రోజ్ ఫ్లవర్స్ బార్డర్ లాగా ఇచ్చారు. అదంతా కూడా వీవింగ్ వచ్చేసి మనకి మెరూన్ కలర్, అవుట్లైన్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నారు. ఈ విధంగా శారీ అంతా కూడా మనకి కాటన్ సమ్మర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. శారీ అంతా ఈ విధంగానే ఉంటుంది. ఫస్ట్లో మనకి స్టిఫ్గా ఉంటుంది, ఆఫ్టర్ వాష్ చూస్తే కనుక మనకి లైట్గా అయిపోతుంది, ఎందుకంటే స్టార్చ్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా ఈ శారీకి సో కాటన్ శారీస్ చూస్తాం కదా, ఈ శారీకి కాంబినేషన్ బ్లౌజ్ అనేది క్రీమ్ కలర్ ఇచ్చారు విత్ బార్డర్ ఇవ్వడం జరిగింది, అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్. సో ఈ శారీ కాస్ట్ ఓన్లీ 507. మరి ఇందులో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఒక మంచి రెడ్ కలర్ కాంబినేషన్ షిబోరి వీవింగ్ లాగా ఉంటుంది శారీ అంతా కూడా. ఈ శారీ పళ్ళు పాటు చూద్దాం. శారీ పళ్ళు పాటు చూస్తే కనుక మనకి పళ్ళు పాటు అంతా కూడా ఒక బాతిక్ ప్రింట్ లాగా హైలైట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఫస్ట్లో మనకి స్టిఫ్గా ఉంటుంది, ఆఫ్టర్ వాష్ మనకి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. పళ్ళు పాటు అంతా కూడా ఒక బాతిక్ వీవింగ్ లాగా ఇచ్చేసి ఒక 3 బంచెస్ ఇచ్చారు, ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. రెడ్ మీద మనకి అంతా కూడా ఒక రిన్ బ్లూ కలర్ కాంబినేషన్ వైట్తో మనకి పళ్ళు పాటు అంతా కూడా ఫ్లవర్స్ డిజైనింగ్ బాతిక్ ప్రింట్తో హైలైట్ చేశారు. ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా రెడ్ మీద వేవ్స్ డిజైన్ లాగా ఉంటూ అదంతా కూడా బాతిక్ వీవింగ్ లాగా ఉంటూ శారీ అంతా రన్ అవుతూ వస్తుంది. రెడ్లోనే మనకి లైట్ రెడ్ అని చెప్పుకోవచ్చు. పైన కూడా బాతిక్ వీవింగ్ అనేది ఇచ్చారు, వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ అంతా కూడా జిగ్జాగ్ డిజైన్ అంతా కూడా మనకి వైట్ తీసుకున్నారు, బ్లూ తీసుకున్నారు. ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చేస్తూ బాతిక్ వీవింగ్ అంతా కూడా వేవ్ డిజైన్ లాగా మనకి శారీ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూద్దాం. సో ఇంకా ఈ శారీలో బార్డర్ చూస్తే కనుక మనకి చూడండి ఈ విధంగా వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి వీవింగ్ అనేది అంతా కూడా ఇచ్చారు. సో కింద బార్డర్ కూడా పైన హిస్టరీస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ విధంగా మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి బ్రైట్గా ఉంటాయి. సో రెడ్ మీద కాంబినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా యూస్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సో ఈ విధంగా శారీకి బ్లౌజ్ కాటన్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, అంటే కాంబినేషన్ సేమ్ ఇచ్చారు, కాంట్రాస్ట్ కూడా ఓన్లీ బార్డర్స్కి వైట్ వీవింగ్ అనేది ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 507. నెక్స్ట్ చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో మీరు గమనిస్తే కనుక మనకి వీవింగ్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు, ప్రింటింగ్ అనేది మారింది అని చెప్పుకోవచ్చు. ఈ శారీని చూద్దాం. ఈ శారీ పళ్ళు పాటు చూస్తే కనుక మనకి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి నావీ బ్లూ ఇచ్చారు. శారీ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ తీసుకున్నాము. శారీ వీవింగ్ అంతా కూడా మనకి బాతిక్ లాగే ఉంటుంది, బట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. శారీ పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటులో చూస్తే కనుక ఎలిఫెంట్ అండ్ ట్రీస్ డిజైన్ ఇచ్చారు, ఒక గ్రాస్ లాగా డిఫరెంట్గా మనకి డిజైన్ అంతా కూడా ప్రింటింగ్ అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. కాంబినేషన్స్ ఎల్లో, ఆరెంజ్, నావీ బ్లూ యూస్ చేశారు. క్రీపర్స్ అంతా కూడా ఎలిఫెంట్ డిజైనింగ్స్. నెక్స్ట్ చూస్తే మొక్కు డిజైనింగ్, నెక్స్ట్ ఒక 3 డాట్స్ అనేది ఇచ్చేసి పళ్ళు పాటు ఈ విధంగా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. మిగతా శారీ అంతా కూడా చూస్తే ఒక బాతిక్ ప్రింటింగ్ లాగా ఉంటుంది, బట్ డిఫరెంట్గా ఉంటుంది. నావీ బ్లూ మీద ఒక లీవ్స్ అనేది ఎల్లో ఇచ్చారు, ఆరెంజ్ ఇచ్చారు. ఆల్టర్నేట్గా ఎల్లో ఆరెంజ్ అనేది శారీ ఎండింగ్ వరకు చాలా గ్యాప్ ఇస్తూ కంటిన్యూ అవుతాయి. కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చూస్తే కనుక పళ్ళులో ఏదైతే డిజైనింగ్ ఉందో అదే డిజైనింగ్ మన కింద బార్డర్లో కంటిన్యూ చేశారు. చూడండి ఒక గ్రాస్ లాగా, నెక్స్ట్ కొమ్మల్ లాగా, మూన్ డిజైనింగ్ లాగా ఈ విధంగా మనకి కింద బార్డర్ అనేది డార్క్ కలర్స్తో హైలైట్ అవుతూ వచ్చింది. ఈ శారీ ఈ విధంగా ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ అంటే సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, బట్ వైట్తో మనకి బార్డర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 507. నెక్స్ట్ చూద్దాం. బ్యూటిఫుల్ శారీ చూస్తున్నాం, ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి రేర్గా వస్తూ ఉంటాయి. శారీ పళ్ళు పాటు చూద్దాం. శారీ పళ్ళు పాటు చూస్తే కనుక మనకి నెక్స్ట్ కలర్ఫుల్ శారీ చూస్తున్నాము. సమ్మర్ పర్పస్ శారీలో కాటన్ శారీ చాలా కలర్ఫుల్గా ఉంది. శారీ పళ్ళు పాటలో మనకి పర్పుల్ కలర్ అనేది హైలైట్ చేశారు. శారీ కాంబినేషన్ ఎల్లో చూసుకుంటే కనుక మనకి పర్పుల్తో అవుట్ సైడ్ బార్డర్స్ ఇచ్చేసారు, ఆరో డిజైనింగ్, సర్కిల్ డిజైన్స్. నెక్స్ట్ చూస్తే కనుక మనకి కాళ్ళ డిజైన్స్ అంతా కూడా వీవింగ్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఒక పర్సన్స్ని కూడా ఇచ్చేస్తూ మనకి డిజైనింగ్ అంతా కూడా
ఈ విధంగా రన్ చేశారు. చూడండి, ఈ విధంగా చూస్తే మీకు డిజైనింగ్ అనేది చూడండి చాలా స్పెషల్గా కనిపిస్తుంది. ఈ విధంగా శారీ పళ్ళు పార్ట్లో హైలైట్ అవుతుంది. కాంబినేషన్ అనేది ఎల్లో పర్పుల్ చీకు కలర్ కాంబినేషన్తో పళ్ళు పార్ట్ హైలైట్ చేశారు డిఫరెంట్ డిజైన్ ఇస్తూ. మిగతా శారీ అంతా కూడా మనకి ఎల్లో మీద కాంబినేషన్స్ అనేవి చాలా స్పెషల్గా ఉన్నాయి. ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్గా దొరుకుతుంటుంది కాబట్టి హ్యాపీగా శారీని పర్చేస్ చేయవచ్చు. శారీ ఎల్లో మీద చీకు అక్కడక్కడ హైలైట్ చేస్తూ ఫ్లవర్ బాంచెస్ అనేవి పర్పుల్, మనకి లైట్ స్కై బ్లూ అనేది ఇచ్చారు. మిగతా అంతా అవుట్లైన్ బ్లాక్ ఇచ్చారు. అలాగే లీవ్స్ అక్కడక్కడ పడేసినట్లుగా మనకి ఈ బంచెస్ అనేవి చాలా దగ్గరగా లీవ్స్ అనేది కంటిన్యూ అవుతూ శారీ ఎండింగ్ వరకు ఇదే డిజైనింగ్ కంటిన్యూ అవుతుంది. సో కాంబినేషన్ అనేది మనకి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక మనకి వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్స్ లీవ్స్ ఇచ్చేస్తూ మనకి బార్డర్ అనేది హైలైట్ చేశారు. ఈ విధంగా బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. మనకి శారీ డిజైనింగ్ అంతా కూడా ఎండింగ్ వరకు ఈ విధంగానే కంటిన్యూ అవుతుంది. మనకి శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ శారీలో యూస్ చేసిన కలర్స్ కాంబినేషన్తో బార్డర్స్ అనేది లీవ్స్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. ఇంత కలర్ఫుల్గా ఉన్న ఈ శారీ ప్రైస్ మనకి 507 రూపీస్. ఈ శారీస్ మనము 4 విఘ్నేశ్వర బ్రాంచెస్లో కూడా చూడవచ్చు. మనకి ఈ శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇంకో కాటన్ శారీ చూస్తున్నాం. విఘ్నేశ్వర సిల్క్స్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ సమ్మర్ వేర్ కాటన్ శారీస్ చూస్తున్నాము. పళ్ళు పాటలో చాలా మంచి అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్తో డిఫరెంట్ డిజైన్స్తో లీవ్స్ అండ్ కథకలి హ్యాండ్స్తో చాలా ఫిష్ డిజైనింగ్తో పళ్ళు పాటలో మల్టిపుల్ డిజైన్స్ మల్టిపుల్ కలర్స్తో మనకి పళ్ళు పాట్ అనేది 1 మీటర్ హైలైట్ చేశారు. ఇటు సర్కిల్ అటు మనకి దీపం డిజైన్స్, నెక్స్ట్ అంతా క్రీప్ ఫిష్ ఇచ్చారు, ఫిష్ బంచెస్ ఇచ్చేసారు. నెక్స్ట్ కథకలి హ్యాండ్స్ అనేది మిడిల్లో హైలైట్ చేశారు. అదంతా మ్యాంగో బుట్టి ఇచ్చేసారు. ఈ విధంగా మనకి పళ్ళు పాట్ అనేది మల్టిపుల్ కలర్స్ యూస్ చేశారు, మల్టిపుల్ డిజైన్స్ ఇస్తూ పళ్ళు పాట్ హైలైట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో చాలా డిజైన్స్ అనేవి మనం గమనిస్తూ వచ్చాము. ఈ శారీ కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకి రోజ్ పింక్, లైట్ రోజ్ పింక్ అండ్ బ్రైట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దీంట్లో బార్డర్ ఉంది అని చెప్పుకోవచ్చు. బార్డర్లో చూస్తే కనుక మనకి క్రీప్ అండ్ లీవ్ బాటిల్ గ్రీన్ తీసుకొని నెక్స్ట్ గ్రే కలర్ మీద లీవ్స్ అంతా కూడా హైలైట్ చేశారు. మిడిల్ అంతా పింక్ మీద మనకి చూస్తే ఒక క్లమ్సీ డిజైనింగ్ అంతా చూడవచ్చు. బటర్ఫ్లైస్ ఉన్నాయి, ప్యారెట్ డిజైన్స్ ఉన్నాయి, ఒక ఫ్రూట్స్ లాగా ఉన్నాయి, క్రీపర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, హ్యాండ్స్ డిజైనింగ్స్ చాలా డిఫరెంట్గా మల్టిపుల్ ఫ్లవర్స్, మల్టిపుల్ క్రీపర్స్, అలాగే మల్టిపుల్ బర్డ్స్ కూడా యూస్ చేస్తూ మనకి శారీ అంతా కూడా ఓన్లీ లీవ్స్ పార్ట్ మాత్రమే గ్రీవ్ అనేది యూస్ చేస్తూ హైలైట్ చేశారు. ఈ విధంగా ఒక బ్రైట్ కలర్ కాంబినేషన్ మీద బ్రైట్ డిజైన్స్ అనేది ఇస్తూ శారీ ఎండింగ్ వరకు రన్ అవుతుంది విత్ బార్డర్. ఈ శారీకి కింద బార్డర్ చూద్దాం. ఈ శారీకి కింద బార్డర్ కూడా చూడండి బ్రైట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇచ్చేసి దీంట్లో కూడా మనకి ఇక్కడ లీవ్స్ ఇచ్చారు. నెక్స్ట్ క్రీపర్ అండ్ ఫ్లవర్స్ లీవ్స్ కంటిన్యూ అవుతున్నట్టుగా ఇచ్చారు. ఈ విధంగా కింద బార్డర్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. సో శారీ టోటల్గా మనకి కాటన్ శారీ అని చెప్పుకోవచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది బట్ స్టిఫ్గా ఉంటుంది బిఫోర్ వాష్. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక సో బిఫోర్ శారీస్లో బ్లౌజ్ అన్ని కూడా ప్లెయిన్ ఇచ్చారు. బట్ దీనికి ఏంటంటే శారీ ఎంత బ్రైట్గా కలర్ఫుల్గా ఉందో బ్లౌజ్ కూడా అంతే డిజైనింగ్గా ఇచ్చారు. ఎందుకంటే ప్లెయిన్ గ్రీన్ తీసేసుకొని దాని మీద ప్లెయిన్గా ఇవ్వకుండా మనకు ఒక జిగ్జాగ్ డిజైన్స్ అనేది ఇచ్చారు. ఇది కూడా ఒక చెక్స్ డిజైన్ ఉంటున్నట్టుగా బ్లాక్ లైన్స్ అనేది ఇచ్చారు. ఈ విధంగా బ్లౌజ్ అనేది కూడా చాలా స్పెషల్గా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 507. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ శారీ చూస్తున్నాం. మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్, డిఫరెంట్ ప్రింటింగ్ అంతా కూడా ఒక బాతిక్ వీవింగ్ లాగా ఉంటుంది. మనకి శారీలో ఈ మెహందీ గ్రీన్ మీద వైట్ అండ్ ఆరెంజ్ అనేది హైలైట్ చేశారు. సో వైట్ అండ్ ఆరెంజ్తో మనకి శారీ అంతా కూడా ఒక ఫ్లవర్ బంచెస్ కిందంతా కూడా క్రీపర్తో ఈ బంచెస్ అనేది హైలైట్ చేశారు. నెక్స్ట్ అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ ఫ్యాన్ లాగా ఇచ్చేసి దాని చుట్టూ డాట్స్ ఇచ్చారు. నెక్స్ట్ అంతా కూడా ఒక ముగ్గు డిజైన్ లాగా ఫ్లవర్స్ ఉంటే ఈ విధంగా పళ్ళు పార్ట్ హైలైట్ చేశారు. సో మిగతా శారీ అంతా కూడా మెహందీ గ్రీన్ మీద పళ్ళు మీద ఏదైతే మనకి ఫ్యాన్స్ డిజైన్ లాగా చూసామో ఒక ఫ్లవర్ డిజైన్ చుట్టూ డాట్స్ ఉంటూ ఈ బంచెస్ అనేది కంటిన్యూ చేశారు. చూడండి కొద్దిగా గ్యాప్ ఇస్తూ శారీ ఎండింగ్ వరకు ఈ బంచెస్ అనేది కంటిన్యూ అవుతాయి. పైన బార్డర్ విషయానికి వస్తే డ్రాప్ డిజైనింగ్, నెక్స్ట్ పళ్ళులో ఉన్న ఫ్లవర్స్ డిజైనింగ్ అంతా కూడా ఒక బాతిక్ వీవింగ్ లాగా ఇచ్చేస్తూ మనకి పైన బార్డర్ లెంత్ ఎక్కువగా ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం. సో పైన కింద యాస్టీస్ ఇదే బార్డర్ కంటిన్యూ చేశారు. అదే డిజైనింగ్, అదే కలర్ కాంబినేషన్. సో శారీ అంతా కూడా మనకి సింపుల్గా ఉంటుంది. సో శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే విత్ రన్నింగ్ బ్లౌజ్ అండ్ వైట్ బార్డర్స్లో ఇచ్చేస్తూ మనకి హైలైట్ చేస్తారు. వైట్ అంతా కూడా జిగ్జాగ్ లైన్స్ అనేది మిస్కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 507 రూపీస్. ఫ్రెండ్స్ చూసారు కదా విఘ్నేశ్వర సిల్క్ షోరూంలో ఈ రోజు మనం చూసాము సమ్మర్కి కావాల్సిన కాటన్ కలెక్షన్. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. నెక్స్ట్ చూస్తే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, చాలా కలర్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఇంకా షోరూమ్స్ విజిట్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్ మరి మీరు కూడా డిఫరెంట్
కలెక్షన్ ఆఫ్ సారీస్. ముఖ్యంగా సారీస్ మీరు కూడా హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైస్ కి పర్చేస్ చేయాలనుకుంటే 4 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి నియర్ బై ఏదైనా బ్రాంచ్ విజిట్ చేయవచ్చు. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 కుకట్పల్లి మెయిన్ రోడ్ లో ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కనుక కొత్తపేట దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్, అలాగే ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ లో కూడా మనకి కలెక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు న్యూ అరైవల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అదర్వైజ్ టైం లేదు, బిజీ స్కెడ్యూల్లో ఉన్నాయి. ఈ సారీస్ ని నచ్చినట్లయితే పర్చేస్ చేయాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ వైజ్ మనకి నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేయవచ్చు. ఈ నెంబర్స్ కి కాల్ చేసి బుక్ చేయండి. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.